వెరీ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాల అభివృద్ధికి మోకాళ్లడ్డుతున్న కేంద్రం, అప్పు తీసుకోవడంపై 1,00,000 ఆంక్షలు. ఇవాళ కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. కొత్త సెక్రటేరియట్ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి వేముల, పనుల వేగవంతం చేయాలని ఆదేశం. పేదల ఆరోగ్యం కోసం ఉచిత కార్పొరేట్ వైద్యం, హైదరాబాద్లో ప్రారంభానికి సిద్ధమైన రేడియాలజీ సెంటర్లు. మన ఊరు మన బడితో పాఠశాలలకు మహర్దశ, తొలి విడతలో 9,123 స్కూళ్లకు పెయింటింగ్. దేశం లోపల బయట కేంద్రం తనకు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసుకోవచ్చు, కానీ రాష్ట్రాలు తీసుకోకూడదని అంటున్నాయి. 1,00,000 ఆంక్షలు పెడుతున్నాయి. సంస్కరణలు, చట్టాల పేరుతో రుణాలు తీసుకోవడానికి షరతులు విధిస్తోంది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే FRBM 5% పెంచుకోవడానికి అనుమతి ఇస్తామన్న ఒక్క కారణం చాలు కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి. ఆంక్షల పేరుతో రాష్ట్రం కళ్లల్లో కేంద్రం కట్టెలు పెడుతోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం తనంత తానుగా తోడ్పడకపోగా కణా కష్టంపడి రుణాలు సమీకరించుకుని ముందుకు అడుగులు వేద్దామంటే ఆంక్షల పేరుతో అడ్డుపడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ బాగుందని రిజర్వ్ బ్యాంకు సైతం ప్రశంసించిన తెలంగాణకు చేయూతనందించాల్సిన కేంద్ర ప్రభుత్వం బొండిగ పిసికే ప్రయత్నం చేస్తుంది. సహకరించడం పక్కన పెడితే కనీసం ఎదుగుదలకు అడ్డుపడకుండా ఉంటుందా అంటే అదే లేదు. కక్ష సాధించినట్లుగా వ్యవహరిస్తోంది. కార్పొరేషన్లు తీసుకున్న నిధులను FRBM పరిధిలోకి తెచ్చి రుణ సమీకరణతో కోత విధిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. రుణ సమీకరణ కోసం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. ఇదే విషయమై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం, 2022-23లో రాష్ట్రాలు తీసుకునే అప్పులపై మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల కోసం ఒకే నోడల్ ఏజెన్సీ ఏర్పాట్లపై చర్చించింది. రాష్ట్రాలు వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూర్చుకొని వాటిని రాష్ట్ర నిధుల నుంచి చెల్లిస్తున్నాయని కేంద్ర ఆర్థిక కార్యదర్శి చెప్పారు. ఈ అప్పులను కూడా రాష్ట్రాల అప్పులుగానే భావించి FRBM కింద లెక్కిస్తామని తెలిపారు. అప్పులపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రుణ సమీకరణకు రాష్ట్రానికి అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్ర నిరసన తెలిపారు. కేంద్ర మూలధన వ్యయం 2020-21లో 12,000 కోట్లు, 2021-22లో 15,000 కోట్లు, 2022-23లో 1,00,000 కోట్లను రుణం రూపంలో రాష్ట్రాలకు ఇచ్చిందని చెప్పారు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. ఇది FRBM పరిధిలోకి రాదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిందన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు పూచీకత్తుగా ఉండి ఇప్పించిన నిధులను మూలధన వ్యయానికి సంబంధించినవేనని, ఈ రుణాలు ప్రధానంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందినవని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇవి పూర్తయితేనే ఆయా కార్పొరేషన్లు రుణాలు తిరిగి చెల్లించే స్థితికి వస్తాయని వెల్లడించారు. వీటిని FRBM పరిధిలోకి తేవడం అన్యాయమని అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థలు HUDCO, NCDC ఇచ్చే అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నా వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకురాలేదని గుర్తు చేశారు. ఇలా కొన్ని అప్పులను FRBM పరిధిలోకి చూపడం, మరికొన్నిటిని చూపకపోవడం వంటి వివక్షపూరిత చర్యలు సరికావని చెప్పారు. రాష్ట్రానికి 2022-23లో రుణ సమీకరణకు ఇప్పటిదాకా అనుమతి ఇవ్వకపోవడంపై రాష్ట్ర అధికారులు తీవ్ర నిరసన తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, వివిధ అభివృద్ధి పథకాల కోసం కార్పొరేషన్ల ద్వారా నిధులు సమీకరించుకొని అనతి కాలంలోనే అభివృద్ధి సంక్షేమంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మూలధన వ్యయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయకపోయినా కేంద్రం బడ్జెటేతర రుణాలను రాష్ట్రాల అప్పుల్లో చేరుస్తామని అకస్మాత్తుగా చెప్పడం అత్యంత కక్షపూరిత చర్య అని అన్నారు. కొత్త నిబంధనలు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని, అలా కాకుండా 2020-21 నుంచి అమలు చేయడం ఏమిటని నిలదీశారు.
కరోనా నుంచి కోలుకొని గాడిలో పడుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం చెప్పకపోయినా ఆ పేరుతో అమలు చేయడం అంటే రాష్ట్రంపై చూపే కక్ష సాధింపు చర్యగా భావిస్తామన్నారు. రుణాల విషయంలో కేంద్ర నిబంధనలే తెలంగాణ కూడా పాటిస్తోందని, అయినా వివక్ష సరికాదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ అప్పు తీసుకోవడానికి ఇవ్వాల్సిన అనుమతులను వెంటనే ఇవ్వాలని సమావేశంలో రాష్ట్ర అధికారులు డిమాండ్ చేశారు. ఆ ఊరితో మంత్రి కేటీఆర్ది ప్రత్యేక అనుబంధం. అది తన నానమ్మ పుట్టిన గ్రామం. ఆ పల్లెలో పర్యటించనున్నారు కేటీఆర్. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఆ పల్లెలో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. కోనాపూర్ గ్రామానికి కేటీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. సీఎం కేసీఆర్ గారి మాతృమూర్తి వెంకటమ్మ పుట్టిన ఊరు ఇదే. ఇటీవల బీబీపేట మండల కేంద్రంలో వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి 6 కోట్ల రూపాయలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ తన నానమ్మ ఊరిని గుర్తు చేసుకున్నారు. కోనాపూర్లో కార్పొరేట్ తరహాలో బడిని నిర్మిస్తామని ప్రకటించారు. మరోసారి కోనాపూర్ వచ్చి శంకుస్థాపన చేస్తానని గ్రామస్తులకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కేటీఆర్ కోనాపూర్లో పాఠశాల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తల్లి వెంకటమ్మ పుట్టింది, పెరిగింది కోనాపూర్లోనే. ఈ గ్రామాన్ని అప్పట్లో పోసాని పల్లె అని పిలిచేవారు. కేసీఆర్ తండ్రి రాఘవరావుది కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం మోహినిగుంట. రాఘవరావు పోసానిపల్లెకు వచ్చి వెంకటమ్మను వివాహమాడారు. కేసీఆర్ తల్లిదండ్రులు ఈ గ్రామంలో దాదాపు 2 దశాబ్దాల పాటు ఉన్నారు. చెరువు కింద సగం ఆయకట్టు వారిదే. మరికొంత భూమి ఎగువ మానేరు నిర్మాణ సమయంలో ముంపునకు గురైంది. ఎగువ మానేరు నిర్మాణంతో కేసీఆర్ తల్లిదండ్రులు వెంకటమ్మ, రాఘవరావు సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లారు. అక్కడే కేసీఆర్ జన్మించారు. పోసానిపల్లెలోని కేసీఆర్ తల్లి తరపు బంధువులందరూ హైదరాబాద్, నిజామాబాద్ కు వలస వెళ్లారు. కేసీఆర్ తల్లిదండ్రులు నివసించిన 2 అంతస్తుల ఇంటిని వేరే వాళ్లు కొనుక్కున్నారు. కోనాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే గ్రామంలో సీసీ రోడ్ల కోసం 75 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. గ్రామ శివారులో రహదారిపై ఉన్న వాగుపై వంతెన నిర్మాణానికి దాదాపు 2.50 కోట్లు వెచ్చించనున్నారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని ఆధునిక హంగులతో నిర్మిస్తానని గతంలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పాత భవనాన్ని కూలగొట్టి 4 కోట్ల రూపాయలతో అక్కడే కొత్త స్కూల్ నిర్మిస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాల శంకుస్థాపనకు కేటీఆర్ వస్తున్నాడని తెలిసి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారు మా నాయనమ్మ గారు ఊరు పోసానిపల్లి, మాకు తెలుసు, అది తప్పకుండా చేయుతనిస్తా అని చెప్పేసేసి 2.5 కోట్లతో స్కూల్ మంజూరు చేసినందుకు మరి బీబీపేట మండలం తరఫున, మరి కోనాపూర్ గ్రామం, మరి పోసానిపల్లె గ్రామం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీన్ని, ఈ రోడ్డును R&Bకి మార్పించి మరి 2,30,00,000తో బ్రిడ్జికి కూడా రేపు శంకుస్థాపన చేయబోతున్నాడు. మరి 75 లక్షలతోటి సీసీ రోడ్లు, ప్రతి గల్లీకి సీసీ రోడ్ వేయాలనే ఆలోచనతో 75 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చినందుకు కూడా మరి కోనాపూర్ పోసాన్పల్లె గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కల్వకుంట్ల తారక రామారావు గారు బీబీపేట పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు తన పూర్వీకుల గ్రామమైన పోసాన్పల్లి జ్ఞప్తి తెచ్చుకొని నేను దాన్ని డెవలప్ చేస్తాను అదే మాటతో రేపటి రోజున 2.5 కోట్లతో పాఠశాల భవనము, 2,30,00,000తో వంతెన నిర్మాణము, 75 లక్షలతో సీసీ రోడ్లు ప్రారంభానికి రేపు వస్తున్నాడు. అతనికి మా బీపేట మండల పక్షాన, కోనాపూర్ పక్షాన హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలుపుతున్నాం. కోనాపూర్ గ్రామాన్ని మంత్రి కేటీఆర్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తుండటంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ రాక కోసం ఊరి జనమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని స్వరాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా హైదరాబాద్లో మరో ప్రపంచ దిగ్గజ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది.
ప్రఖ్యాత డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ దేశంలోనే తొలి యూనిట్ను ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. బహుళజాతి సంస్థలను హైదరాబాద్ ఆకర్షిస్తోంది. ఇప్పటికే గూగుల్, అమెజాన్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన దగ్గర కార్యాలయాలు ప్రారంభించగా అదే వరుసలో మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత డిజిటల్ టెక్నాలజీ కన్సల్టింగ్ సేవల సంస్థ గ్రిడ్ డైనమిక్స్ హైదరాబాద్ కేంద్రంగా భారత్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఫార్చ్యూన్ 1000 కంపెనీలకు డిజిటల్ నేటివ్ టెక్నాలజీ సేవలను అందిస్తున్న ఈ సంస్థ త్వరలోనే నగరంలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. దేశంలో తొలి యూనిట్ను ఇక్కడే నెలకొల్పనుంది. ఈ ఏడాది చివరికల్లా 1000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గ్రిడ్ డైనమిక్స్ సంస్థ సీఈఓ లియోనార్డ్ లిన్షిడ్జ్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్ తో ప్రగతి భవన్లో సమావేశమైంది. గడిచిన 7 ఏళ్లలో అనేక బహుళజాతి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లో ఏర్పాటు కావడాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. నగరం అందిస్తున్న అవకాశాలపై ప్రతినిధి బృందానికి వివరించారు. హైదరాబాద్ నగరం బహుళజాతి కంపెనీలను ఆకర్షించడంలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నదని కేటీఆర్ అన్నారు. నగరం కేంద్రంగా గ్రిడ్ డైనమిక్స్ భారత్లో పెద్ద ఎత్తున విస్తరిస్తుందని, కంపెనీ తమ కార్యకలాపాలకు నగరాన్ని ఎంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో అంతర్జాతీయ అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో పాటు అద్భుతమైన ఏ గ్రేడ్ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయని గ్రిడ్ డైనమిక్స్ సీఈఓ లియోనార్డ్ లిన్షిడ్జ్ ప్రశంసించారు. ఉన్నత విద్యా ప్రమాణాలు, నిపుణులైన ఇంజనీర్లకు ఇక్కడ కొదవలేదని, అందుకే భారత్లో సంస్థ విస్తరణ ప్రణాళికలకు తెలంగాణను ఎంచుకున్నామని తెలిపారు. గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఫార్చ్యూన్ 1000 కంపెనీలకు డిజిటల్ నేటివ్ టెక్నాలజీ సేవలను అందిస్తోంది. డేటా అనలిటిక్స్, శోధన, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ మైగ్రేషన్, అప్లికేషన్ ఆధునీకరణలో డిజిటల్ ఫార్మేషన్ కన్సల్టింగ్ సేవలను అందిస్తోంది. 2006లో అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో స్థాపించిన ఈ సంస్థ మెక్సికో, యూకే, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్తో పాటు మధ్య, తూర్పు ఐరోపాలోని పలు దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసి సేవలను అందిస్తోంది. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా భారత్కు తన కార్యకలాపాలను విస్తరించింది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు రేడియాలజీ సేవలు అందించనుంది. అందుకోసం మరో 12 మినీ హబ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11వ తేదీన వీటి ద్వారా గ్రేటర్ ప్రజలకు రేడియాలజీ సేవలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య సేవల కోసం 2021లో రాష్ట్ర ప్రభుత్వం 8 మినీ హబ్స్ ఏర్పాటు చేయగా తాజాగా మరో 12 హబ్స్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మినీ హబ్స్ ద్వారా రేడియాలజీ సేవలను అందించనుంది. అల్ట్రాసౌండ్, ఈసీజీ, ఎక్స్రే లాంటి సేవలు పేదలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 8 మినీ హబ్స్ ఉన్నాయి. బార్కస్, అంబర్పేట్, పురానాపూల్, పనిపుర, శ్రీరామ్ నగర్, లాలాపేట్, సీతాఫల్బండి, జంగంపేట్లో ప్రజలకు ఇవి వైద్య సేవలు అందిస్తున్నాయి. అలాగే వీటి కింద ఉన్న 129 కేంద్రాలకు రోగులు వస్తున్నారు. మినీ హబ్స్ ద్వారా 34,091 ఈసీజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో కొత్తగా మరో 12 మినీ హబ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 11వ తేదీన అమీర్పేట్, శేర్లింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పటాన్ చెరువు, బలక్పేట్, హయత్నగర్, రాజేంద్రనగర్, గోల్కొండ, నార్సింగిలో కొత్త హబ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత మరో 15 రోజుల్లో కూకట్పల్లి, ఉప్పల్లోనూ మినీ హబ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ 12 మినీ హబ్స్ కింద 182 కేంద్రాలు ఉండనున్నాయి. ఒక్కో మినీ హబ్ కింద బస్తీ దవాఖానా, యూపీహెచ్సి, యూసీహెచ్సి వంటి సెంటర్లు ఉంటాయి. ఈ వైద్య కేంద్రాలకు వచ్చే రోగులకు అవసరమయ్యే వైద్య పరీక్షలను డాక్టర్లు మినీ హబ్స్ కు ప్రిఫర్ చేస్తారు. పేషెంట్లు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో అక్కడే వారికి కావాల్సిన టెస్టును నమోదు చేయడంతో పాటు బార్కోడ్ కేటాయించి దగ్గరలోని మినీ హబ్స్ కు పంపిస్తారు. అలాగే ఎక్కడైతే రెఫరల్ టెస్టును చేస్తారో అక్కడే రిపోర్టును ఇస్తారని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ రిపోర్ట్స్ ఆధారంగా రోగులను అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు కూడా పంపిస్తారని చెప్పారు. ఎక్స్రే మెషిన్ ఉంది, అలాగే ఈసీజీ మెషిన్ కూడా ఉంది. సో వీటి ద్వారా మనకి ఇక్కడ సేవలు అనేవి అందుతాయి. ఎక్స్రే, దీనికి రేడియోగ్రాఫర్ ఉంటారు, అండ్ అల్ట్రాసౌండ్ మిషన్ను ఆపరేట్ చేయడానికి రేడియాలజిస్ట్ ఉంటారు. అలాగే దీన్ని మేనేజ్ చేయడానికి ఒక ల్యాబ్ మేనేజర్ కూడా ఉంటారు. ఈసీజీ స్కాన్ అవన్నీ ఇమీడియట్గా రిపోర్ట్స్ దొరుకుతాయి. ఎక్స్రే కూడా ఇమీడియట్గా రిపోర్ట్ దొరుకుతుంది. దాంట్లో ఎలాంటి డిలే అనేది జరగదు. ఏ ఆసుపత్రికి వచ్చే వాటికైనా అండ్ అలాగే నియర్ బై పిఎస్సిస్కు, బస్సు దవాఖానకు వచ్చే పేషెంట్స్ అయినా సరే ఇక్కడికి వచ్చి సర్వీస్ అనేది పొందొచ్చు.
ఇప్పటికే తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా పేదలకు అనేక పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. తాజాగా మినీ హబ్స్ ద్వారా రేడియాలజీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి రావడంపై హైదరాబాద్ మహానగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో తొలి విడతగా తరగతి గదులకు పెయింటింగ్స్ వేయనున్నారు. అటు గ్రీన్ చాక్ పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్, ఫర్నిచర్ కూడా సమకూర్చనున్నారు. దీనికోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. మొదటి విడతలో భాగంగా 9,123 పాఠశాలలకు రంగులు వేయనున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి, మనబస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల పెయింటింగ్ 439 కోట్లను వెచ్చించనున్నారు. ఈ నిధులతో మొదటి విడతలో 9,123 బడుల రూపురేఖలను మార్చనున్నారు. ఈ మేరకు రంగులను సేకరించేందుకు విద్యాశాఖ అధికారులు ఇటీవలే గ్లోబల్ టెండర్లు ఆహ్వానించారు. రంగులతో పాటు గ్రీన్ చాక్ పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్ బల్లలు, ఫర్నిచర్ సేకరణకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెల 17 వరకు టెండర్ల దాఖలకు అవకాశం ఉండగా మొత్తం పనులు 12 మాసాల్లో పూర్తి కావాలని గడువు విధించారు.